హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎలా చేశానో మీతో కూడా షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చూసేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోనే ఆవాలు జీలకర్ర పట్ట అయితే వేసుకున్నాను. ముందుగానే నేను 3 ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ అయితే ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే 1 స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే బాగుంటుందండి కరివేపాకు వేసుకుంటే. నెక్స్ట్ 1/2 స్పూన్ అయితే టర్మరిక్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. నేను ముందుగానే ఒక 3 టమాటోస్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవైతే ఇందులోకి తీసుకుంటున్నాను. తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ప్లేట్తో కవర్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయ్యాక ఇందులోనే ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ అయితే 2 స్పూన్స్ దాకా వేసుకున్నానండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగానే చికెన్ని బాయిల్ చేసుకున్నానండి. టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. చికెన్ అంతా కూడా ఈ ప్యాన్లో అయితే తీసేసుకున్నానండి. తీసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని ఇందులో చికెన్ మసాలా అండ్ గరం మసాలా మన టేస్ట్కి సరిపోయేంత వేసుకుంటున్నానండి. నేను ఫస్ట్ టైం అయితే నేను నేర్చుకున్న కర్రీ అయితే ఇదేనండి, చికెన్ కర్రీ. చాలా టేస్టీగా వచ్చిందండి. ఇప్పుడు కూడా అదే టేస్ట్తో బాగా వచ్చిందండి. ఫైనల్గా మనం కొత్తిమీరని అయితే గార్నిష్ కోసం ఇలా వేసేసుకున్నామంటే రెడీ అయిపోతుందండి చికెన్ కర్రీ. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.